తట్టుకోలేక ఎగిరి వెళ్లి పడతారు. మొత్తం అడ్డులన్నీ తొలగించుకుని ఆ జాంబీ క్యాంగరూ ఆక్రోషంగా లోపలికొస్తుంది. వీళ్ళిద్దరూ అండ్ డోనా పక్కనే కౌంటర్ వెనక వెళ్లి దాగుంటారు. కానీ దురదృష్టం ఏంటంటే సరిగ్గా ఈ సమయంలోనే బేస్మెంట్ లో దాగునున్న స్కెమిటీ డాగ్ అరిచి క్యాంగరూని వాళ్ళ వైపుకి అట్రాక్ట్ చేసేస్తుంది. ఇది బై ఛాన్స్ బేస్మెంట్ కి వెళ్తే అక్కడున్న వాళ్ళందరూ చనిపోతారు కాబట్టి ఇక భయపడటంలో అర్థమే లేదని మాడి ధైర్యం తెచ్చుకుని స్ట్రైట్ గా బయటకు వెళ్లి ఆ మాన్స్టర్ ని షూట్ చేస్తూ దాన్ని డిస్ట్రాక్ట్ చేసేస్తుంది. ఇప్పుడు ఈ జాంబీ తన వైపుకి తిరగగానే మాడి షూట్ చేసిన బుల్లెట్ లో ఒకటి స్ట్రైట్ గా దాని కళ్ళుకు తగిలి ఆ కన్ను బయటికి వేలాడిపోయి బాగా ఆక్రోశమై అరుస్తూ మాడిని చంపేలా వెళ్తే డోనా పక్క నుంచి వచ్చి బెల్ కొడుతూ దాని దృష్టి మళ్లీ మళ్లిస్తుంది. ఈ టైంలో స్కిమిటీ గోడ మీద ఉన్న ఒక పెద్ద కొట్టెలి తీసి మాడికి పాస్ చేస్తాడు. అది క్యాచ్ చేసిన తను ఈ జాంబీ గ్యాంగరు దగ్గరికి రాగానే అస్సలు గ్యాప్ ఇవ్వకుండా దాన్ని కసకసా నరికి తలవేరు చేసి చంపేస్తుంది. ఫైనలీ దీన్ని చంపేశామని వీళ్ళు ముగ్గురు రిలాక్స్ అయి హక్ చేసుకుంటూ ఉన్నప్పుడు ప్రమాదం పోయిందని బేస్మెంట్ లో దాగునున్న ప్రజలంతా కూడా బయటకొస్తారు. ఎలాగో హ్యాపీ ఎండింగే కదా అని మనం సంతోషపడితే ఇక్కడే ఇంకో ట్విస్ట్. నెక్స్ట్ డే ఉదయం మాడి ఒక అతన్ని మర్డరర్ అని జైల్లో వేసింది కదా, అతనికి బయట అన్ని డైరెక్షన్ల నుంచి ప్రజల అరుపులు వినిపిస్తాయి. ఎందుకు భయపడుతున్నారో తెలీదు, ఏం జరుగుతుందో అర్థం కాదు. ఏంటా చూస్తే ఫ్యూనరల్ హోమ్ లో ఈ జాంబీ క్యాంగరూ చంపిన ఆ ఇద్దరు మైన్ వర్కర్స్ బాడీ ఇన్ఫెక్ట్ అయి చనిపోయారనుకున్న వాళ్ళు కూడా జాంబీస్ గా లేస్తారు. స్టార్టింగ్ లో మనం క్యాంపింగ్ సైట్ టెంట్ లో చూసిన డెడ్ బాడీస్ మాడీ చూసేటప్పటికి మాయమైపోయాయి కదా, అవి కూడా జాంబీస్ గా మారిపోయాయి. ఆ క్యాంగరూ కొరికిన వాళ్ళంతా కూడా ఇన్ఫెక్ట్ అయి వాళ్ళ ఊరిపై దాడి చేస్తున్నట్టు చూపించి ఈ మూవీని ఏం చేస్తారు. ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. మళ్ళీ ఇంకో వీడియోతో మిమ్మల్ని వచ్చి కలుస్తా. అంతవరకు టేక్ కేర్.